ఉండాలి. ఇలాంటి అన్సివిలైజ్డ్ బ్రూట్స్ తో మాట్లాడటం కూడా టైం వేస్ట్. ఇంకొక క్షణం మీ అమ్మ ఇక్కడ ఉండటానికి వీల్లేదు. విందు విందు నువ్వు చెప్పేది విను. అమ్మని బయటికి వెళ్ళిపోమంటావా? అమ్మ చెప్పిన దాంట్లో తప్పే ఉంది. మీ అమ్మ నాన్న చేసిందే కదా చెప్పింది. నువ్వు అమ్మని బయటికి వెళ్ళమనడం చాలా పెద్ద తప్పు. కృష్ణ, why don't you understand? ఎంత సెన్స్లెస్ గా మాట్లాడుతుందో చూస్తున్నావా? ఖాళీ లేని గదిలో రోజంతా ఉండొచ్చు, విలువ లేని ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండలేను. అమ్మకెళ్ళి సారీ చెప్పు. కృష్ణ, డోర్ నీకు ఓపెన్ చేసే ఉంది. నువ్వెంత పెద్ద తప్పు చేసావో నీకు అర్థం కావట్లేదు విందు. కృష్ణ, నువ్వు ముందెళ్ళి అమ్మకి సారీ చెప్పు. కార్ కీజ్ అక్కడ పెట్టేసి వెళ్ళు. దింపుతావా, ఆటో చూసుకోమంటావా? దింపుతానమ్మా. కార్ తీయమంటే ఫోన్ చూస్తున్నావు. క్యాబ్ బుక్ చేస్తున్నానమ్మా. ఆటో అంత చిన్న విషయానికి ఎవరైనా గొడవ పడతారా అనుకున్నాను. ఇంట్లోంచి బయటికి పంపించేసింది ఏంటి నన్ను? ఒరే, ఒక వరలో 2 కత్తులు, ఒకే ఇంట్లో అత్త కోడళ్ళు ఉండరని చిలక చెప్పినట్టు చెప్పావా? ఏమన్నావురా? నా పెళ్ళాం నీ పెళ్ళంలా కాదురా నన్నావు. ఇప్పుడు ఏమైంది? ఎఫ్టీలో వెంకీ మామ చెప్పింది 100% కరెక్ట్. ఈ ఆడోలు ఏ టాపిక్ లో స్టార్ట్ అయ్యి ఏ టాపిక్ లో ఎండవుతారో ఎవరికి తెలియదు. అరే, స్టార్టింగ్ లో పెళ్ళైనప్పుడు అది నా పెళ్ళానికి ఉన్న మెంటల్ డిసార్డర్ అనుకున్నారా? తర్వాత తెలిసింది యావత్ స్త్రీ జాతికి ఉన్న కామన్ ఫీచర్ ఇది. ప్రపంచంలో బాధలని వాళ్ళే భరిస్తున్నారంటారే, మరి వాళ్ళని భరిస్తున్న మనల్ని ఏమన్నారా? అసలు ప్రతి మగోడు పేరు గిన్నిస్ బుక్ రికార్డ్స్ లో ఎక్కించాలరా. ఎక్కిద్దాం ఎక్కిద్దాం, ముందు మంది ఎక్కిద్దాం రండి. ఏంటి మామ, ఇది తాగడం కూడా ఇంత బాధగా ఉంది. మైనస్ మైనస్ కలిస్తేనే ప్లస్, బాధ కలిసినప్పుడే హ్యాపీనెస్. ఇంకా ఆలస్యం మిత్రమా, పద ఎల్లి మీ ఆవిడ చెడమడ దులిపే. యువర్ ద విన్నర్. అరే, తాళం ఏ బొక్కలు పెట్టాలో అర్థమైతలేదు. ఏమైనా మసాజ్ చేస్తున్నావు? నువ్వు ఎక్కువ నాకు ఇచ్చే. నువ్వేమో తక్కువ తాగినవారా? ఎందుకు బాగా కొట్టుకుంటారు? నాకేముంది నేను తోలుతా, నాకు ఎక్కలేదు బ్రో, చెప్తున్నా కదా. ఇప్పుడు ఈ ఎల్లో గేదె ఉంది కదా, అది ఆ గేడు వరకు అక్కడికి వెళ్ళి ఒక అడుగు అటు ఒక అడుగు ఇటు వేయకుండా స్ట్రైట్ ఇదే లైన్ మీద నడుచుకుంటూ వచ్చి నేను పట్టుకోవాలి. వెళ్తాడు కానీ రాడు. ఇష్టపడి టైం అవుతుందా? ఎలుపు లైన్ రెడీ. ఎవరో రెడ్డి నిన్నే పిలుస్తున్నాడు. నిజం చెప్పు, నువ్వు మళ్ళీ మమ్మల్ని మోసం చేసావు కదా, మంత్ ఆగలేదు కదా? నిజంగా నాకు ఎక్కలేదు బ్రో. వీడికి ఇసుకి ఎక్కలేదురా. మన తాగింది బ్రాండ్ కదరా బబ్లు. అయ్యి బాబు మా డాడీ తిట్టేస్తారా? అసలు బండి మీద వెళ్తానే లేదు భయ్యా. బయటికి పాట ఖరాబ్ అవుతుంది. అదే హెల్మెట్ ఎవరు కప్పిర్రా నాకు? దేని గుద్దినట్టున్నా? ఈ దారిలో బోళ్ళు పందులు ఉంటాయి భయ్యా, దేని గుద్దేసి ఉంటావు. నువ్వు పద. ఏం గుద్దలేదు, ఏమని గుద్దలేదు. అసలు మనం ఎందుకు వచ్చినట్టు బయటికి? అవును భయ్యా, ఎందుకు వచ్చావుంటావు? అరే పోనీరా, మందు అయిపోయిందని కొనుక్కోవడానికి బయటకు వచ్చా. బాయ్ పద. ఇంకా మీట్ అయ్యే బాస్. ఏ రేంజ్ వాళ్ళు ఆ రేంజ్లోనే ఉండాలి, నైతో యాక్సిడెంట్. విందు 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 ప్లీజ్ రా, నేను చేసిన తప్పే. మీ అమ్మ నాన్నని అనడం, కానీ ఒక్కసారి ఆలోచించు. నువ్వు మా అమ్మని ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోవాలా, మరి నువ్వు చేసింది కూడా తప్పే కదా. సో చెల్లికి చెల్లు, మన ఇద్దరం కాంప్రమైజ్, మన ఇంటికి వెళ్ళిపోతాం కదా. మిస్టర్ కృష్ణచారి, ఐఎమ్ నాట్ యువర్ సబార్డినేట్, కాల్ మీ మేడం. అయినా నువ్వు ఎక్కడికి సర్దేసుకున్నావు? మీ పెండింగ్ ప్రోగ్రామ్స్ అన్ని కంప్లీట్ చేసి వెళ్ళండి. ఐ వాంట్ దెమ్ ఆన్ మై టేబుల్ టుమారో. బృందా,
ఇంటికి వెళ్తున్నావా? చలో ఐ డ్రాప్ యూ హోమ్. చలో. ఏ బామ్మర్ది నాతోనే గేమ్స్ పిల్లని వాటేసుకుని పడుకోవాల్సిన టైంలో ఈ ఫైల్ మీద వేసుకుని నడుస్తున్నా. ఇలాంటి రోజు వస్తుందని కల్లో కూడా అనుకోలేదురా. ఛీ, ఈ జీవితం. తొక్కడానికి సైకిల్ లేదు కానీ ఎక్కడానికి ఆడి కార్ అడిగాడంటే ఎవడో. నువ్వు ఆమెకి మొగుడవడం వల్ల ఆమె మా ఇద్దరికి మొగుడే కూస్తుంది. రే ఓ పని చేయరా, నువ్వు జాబ్ మానేరా, కనీసం మేమైనా సేఫ్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అటు చూడరా, నేను ఇక్కడ ఉంటే నాడు అంత రెచ్చిపోతున్నాడు. ఇంక నేను లేనంటే ఇక లేనట్టే. అంత మాట అనకరా. జాబ్ వదిలే ప్రసక్తే లేదు. ఏం పర్లేదు ఇడికి. చెప్పావా? ఏం బామ్మర్ది ఏం చేస్తున్నావు? ప్రైవేట్ ఉద్యోగులం కదా బాబా, ఆఫీస్లో పని చేస్తాం. భావనను చూడకుండా నన్నే బ్లాక్మెయిల్ చేస్తారా నువ్వు? మీ అమ్మకేమో వంగాలి, మీ అక్కకేమో లొంగాలి, ఆఖరికి నీకు కూడా చేయి అమ్మ బతుకు. సరే ఏం కావాలి నీకు? రెస్పెక్ట్. నన్ను చూడగానే నీ కళ్ళల్లో కనిపించే భయం, గౌరవం నాకు తిరిగి కావాలి. ఎస్ కావాలి. సరేలే ఇస్తా. ఉన్నా ఏదో 4 వీడియోలు పెట్టుకుని నాతోనే గేమ్స్ ఆడేద్దాం అనుకున్నావరా? పంపరా, పంపు. మీ అమ్మకు పంపు, మీ అక్కకు పంపు, మీ పక్కింటోడు పంపు. ఒరే పంపరా, పంపరా, పంపరా. ఊళ్ళో అందరూ పంపారా? వచ్చి కూడా పీకలేవరా? ఇలా కాదురా. అమ్మా. బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుంటివి జిందగీకే ఆట బొమ్మ. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల. ఏంటత్తమ్మా, ఏమన్నా మాట్లాడాలా? అత్తమ్మా ప్లీజ్ నన్ను క్షమించండి. ఏదో బలహీన క్షణంలో నీచ నీచపు నోటి నుంచి వచ్చిన మాట కూడా నా చెవున పడడానికి వీల్లేదు. నిన్ను ఈ ఇంటి నుండి వెలేస్తున్నాను. పోరా బయటికి. ఒరే బామ్మర్ది, ఈ రోజు నన్ను ఒట్టి టవల్తో రోడ్డు మీద నిలబెట్టారు కదా. నేను ఈ టవల్ కూడా లేకుండా రోడ్డు మీద ఖర్చుపోతే నేను నీ బావనే కాదు, నువ్వు నా బామ్మర్దివే కాదు. శంషేర్. సరే బాబా, ఆల్ ది బెస్ట్. ఏంటి వీళ్ళందరూ ట్రిపుల్ చూసినట్టు చూసేస్తున్నారు? నీకు డేట్స్ మిస్ అవ్వడం కామనే కదా. ఇప్పుడు హాస్పిటల్ ఇదంతా ఎందుకు? అవును, బట్ కంటిన్యూస్గా ఇలా ఎప్పుడు కాలా. ఫీలింగ్ వెరీ సిక్ అండ్ టయర్డ్. బృందాకృష్ణ, పీరియడ్స్ మిస్ అయ్యి ఎన్ని రోజులు అవుతుంది? డాక్టర్ ఆల్మోస్ట్ 2 to 3 months. మీరు ప్రెగ్నెంట్. ఇట్స్ 4th month. కంగ్రాచులేషన్స్. డాక్టర్ ఏమంటున్నారు? నా కండిషన్ తెలుసు కదా, నా ప్రీవియస్ రిపోర్ట్స్. యా ఐ నో ఇట్. పివోయిడ్ డిసార్డర్ రైట్? సమ్టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. అఫ్ కోర్స్ వెరీ రేర్. డాక్టర్స్ ఏం దేవుళ్ళు కాదు కదా చెప్పింది జరిగిపోవటానికి. డాక్టర్ మీరు చెప్పేది నిజమా? డోంట్ వరీ, కమ్ విత్ మీ. ఎందుకింత లేట్ చేశారు? ఇలాంటి కేసెస్లో స్పెషల్ కేర్ అండ్ మెడికేషన్ చాలా అవసరం. బట్ డోంట్ వరీ, బేబీ ఇస్ డూయింగ్ గుడ్. యూ వాంట్ సీ యువర్ బేబీ? సీ. ఎలా ఉంది బేబీ? అస్సలు నమ్మలేకపోతున్నాను. ఎంత హ్యాపీగా ఉందో తెలుసా? ఏంటి ఆలోచిస్తున్నావు? ఫోన్ చేయి. ఎవరైనా ఈ విషయం
భర్తతోనే షేర్ చేసుకోవాలనుకుంటారు, కానీ నాకు అదృష్టం లేదు. పొట్టేంటి బయటకు వస్తుంది? Tell them to complete the work first. మేడం నిన్ను సొల్లాపి వర్క్ ఫినిష్ చేయమన్నారు. అది సరే కానీ మేడం ఏంటి నేను లేను కదా అని మళ్ళీ మందు మొదలెట్టేసిందా? ఆ పొట్ట చూడు ఎలా దానికి వస్తుందో. ఫిట్గా ఉంటే బాగుంటుంది కదా, షేప్ అవుట్ అయితే కష్టం అని చెప్పు. అరే పిచ్చోడా, షీఈస్ ప్రెగ్నెంట్. 5th మంత్ ఇప్పుడు. నీకేమైనా పిచ్చా? తను ప్రెగ్నెంట్ ఏంటి? ఎక్కడో రేర్ కేసెస్లో ఎవరికో గానీ జరగదిలా, దానికి జరిగింది. అందరు అమ్మాయిలానే ఈ గుడ్ న్యూస్ ఫస్ట్ నీతోనే షేర్ చేసుకోవాలనుకుంది. చాలా ట్రై చేసింది, కానీ తమరి చీప్ బిహేవియర్ ఉంది కదా, దానికి తను చేసేదే కరెక్ట్. ఎంత టార్చర్ చేసావురా దాన్ని నువ్వు. పాపం తనలో తను ఎంత సఫర్ అయిందో తెలుసా? ఎంతసేపు రా, ఒకసారి నేను చూడాలరా. అరే నువ్వు ప్రెగ్నెంట్ అనే విషయం నాకెందుకు చెప్పలేదురా? ఎవరు చెప్తే నాకు తెలియడేంట్రా? ఎలాంటి స్పెషల్ మూమెంట్ రా మనకిది. ఐఎమ్ సారీ. పిచ్చలా వేసాను, పిచ్చ క్రియేట్ చేశాను. ఒక్కసారి తెలుపుతారా? ముందు అవసరం లేదనుకొని ఇప్పుడు విషయం తెలియగానే కవలించుకోవడానికి వచ్చావా? పోరా, నీ సారీ ఎవరికి కావాలి? నేను పెళ్లి చేసుకోమని నీ చుట్టూ తిరిగానా? నా తప్పే లేకుండా ఎంత టార్చర్ చేశారా? ఏమంది మీ అమ్మ? మీ కర్మకా? లేదు, అమ్మతో సారీ చెప్పిస్తా. అమ్మతో నువ్వు మా అదృష్ట దేవతని చెప్పిస్తా. అమ్మని తీసుకొచ్చేస్తా. ఏంటి కంగారు? రామ్మా, నేను చెప్తా కదా ముందు. ఏంట్రా? నన్ను చూడు, ఏదైనా తేడా తెలుస్తుందా? అమ్మా చూడు, నాలో ఏమైనా తేడా కనిపిస్తుందా? హ్యాపీ న్యూస్ అమ్మా, భూమి బద్దలైపోయే అంత హ్యాపీ న్యూస్. ఏంటమ్మా అలా చూస్తున్నారు? నువ్వు నాయనమ్మ కాబోతున్నావే.